ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ బీరకాయ ఫ్రై. ఇంట్లో ఎలాంటి కూర లేకపోయినా ఈ ఫ్రైతో కడుపు నిండుగా అన్నం తినేయవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా లేత బీరకాయ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పీల్ రిమూవ్ చేసేసి ఈ విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్న తర్వాత బాగా వేడైన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 4 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 to 6 మినిట్స్ బాగా కుక్ చేయాలి లో టు మీడియం ఫ్లేమ్లో. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా మాడనివ్వకుండా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేందాకా కుక్ చేయాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందాక మనం కుక్ చేయాలి అంటే వాటర్ మొత్తం ఆవిరయ్యే అందాక మనం బీరకాయ అనేది కుక్ చేయాలి. చూడండి, వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేయాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేది అంతా ఆవిరైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం 3 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా పగలగొట్టుకొని వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా బీరకాయ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయి ఉంటుంది. అంతే, మనం కడుపు నిండుగా తినేయవచ్చు ఈ బీరకాయ ఫ్రైతో. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.